వీడియో చూస్తున్నా అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే కుజగ్రహం రెండో భావం నుండే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కుజుడు మూడో భావం నుండే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ తృతీయ భావాన్ని ఉపచయ స్థానంగా చెప్తారు. ఈ భావం అనేది మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, మనకన్నా చిన్నవాళ్ళైనా తమ్ముడు అవ్వచ్చు, చెల్లవచ్చు, ఇటువంటి విషయాల్ని ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి ఉపచయ స్థానాల్లో సహజంగా పాపత్వం పొందిన గ్రహాలైనా ఇలా కుజుడు అవ్వచ్చు, లేకపోతే రవి, శని, రాహుకేతులు ఈ గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తారు. కుజగ్రహం ఇండికేట్ చేస్తాడంటే ఈ పవర్ని మనం అనుకున్న పని అనేది తొందరగా అయిపోవాలనే ఒక కోరిక అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ ఎనర్జీని అండ్ అలాగే మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని ఇండికేట్ చేస్తాడు. ఇటువంటి గ్రహం అనేది ఈ విధంగా తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇదే విధంగా వాళ్ళు అనుకున్న పని అనేది అనుకున్న టైంకి ఎంత కష్టమైనా, ఎంత రిస్క్ ఉన్నప్పటికీ ఆ పనిని వాళ్ళు చేయగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకి ప్లేస్మెంట్ వల్ల వస్తుంది అన్నమాట. ఆ అనుకున్న పని అనేది చిన్నదవచ్చు, లేకపోతే పెద్దదవచ్చు, మొత్తానికి ఈ గ్రహం యొక్క ఎనర్జీ అండ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు అనుకున్న పని అనేది చాలా తొందరగా అయిపోవాలనే ఒక డిజైర్ అండ్ ప్యాషన్ అనేది ఈ పర్సన్స్లో ఉంటుందన్నమాట. ఈ కుజగ్రహం యొక్క ఎనర్జీ వల్ల వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్తో అండ్ అలాగే ఎంతూజియాజంతో వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే చెల్లితో అవ్వచ్చు, ఇదే విధంగా కాంపిటేటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకన్నా ముందు అన్ని విషయాల్లో నేనే ఉండాలి అనే కాంపిటేటివ్ నేచర్ అనేది వీళ్ళకి ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి సిబ్లింగ్స్ మధ్య గొడవలు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ హౌస్ అనేది మన వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ మాట్లాడే విధానం అనేది కొద్దిగా డామినేటివ్గా, అగ్రెసివ్గా కూడా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ కారణంగా వీళ్ళు అనుకున్న పని అనేది ఒకవేళ డిలే అయినా లేకపోతే అవ్వకపోయినా వీళ్ళు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాళ్ళ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని అనవసరంగా ఎదుటివారి మీద చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ కుజగ్రహం కనుక ఆ తృతీయ భావంలో శుభుడుగా కనుక ఉన్నట్లయితే ఇంకా చాలా పాజిటివ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా ఈ కుజగ్రహం పాపిగా కనుక ఉన్నట్లయితే బాగా కష్టపెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహం గురుపాలక లగ్నాల వాళ్ళందరికీ శుభుడుగా ఉంటాడు, ఇటు శనిపాలక లగ్నాల వాళ్ళందరికీ పాపగ్రహంగా ఉంటాడు అన్నమాట. అందుకే ఫర్ ఎగ్జాంపుల్గా గురుపాలక లగ్నాల వారికి కనుక ఈ కుజగ్రహం తృతీయ భావంలో కనుక ఉన్నట్లయితే ఇది చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్గా చెప్పచ్చు. ఎందుకంటే డిఫాల్ట్గా లగ్నం వాళ్ళకి ఆయన శుభగ్రహం ఉంటాడు కాబట్టి, అంటే ఏ లగ్నాధిపత్యమో, పంచమాధిపత్యమో, భాగ్యాధిపత్యమో రావడం జరుగుతుంది. అటువంటి గ్రహం వీళ్ళు అక్కడ తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు చేసే పనిలో విపరీతమైన పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాని కారణంగా వీళ్ళు ఎంత పనైనా సునాయాసంగా చేస్తారు. అండ్ అలాగే వీళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా పవర్ఫుల్గా, కన్విన్సింగ్గా అండ్ అలాగే చాలా ప్రభావం చూపించే విధంగా ఉంటుందన్నమాట. ఇక శనిపాలక లగ్నాల విషయానికి వచ్చినట్లయితే ఈయన పాప అవుతారు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ కుజగ్రహం యొక్క ట్రాన్సిస్ అనేవి వచ్చినప్పుడు విపరీతమైన హార్డ్ వర్క్ అండ్ ఫ్రస్ట్రేషన్కి గురయ్యేలా చేస్తాడు. ఒకవేళ శుభగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఈ కుజగ్రహం పెట్టే ఇబ్బందులు అనేవి కొంతవరకు తగ్గుతాయి. అలా కాకుండా ఆ తృతీయంలో ఉన్న కుజగ్రహం ఇంకా లగ్నానికి పాపగ్రహాలతో ఏమైనా కలిసినా లేకపోతే చూడబడుతున్నా అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అసలు పేషెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. ప్రతి చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న పనులు కూడా బాగా విసుక్కుని కోపడే విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు బిహేవ్ చేస్తారన్నమాట. ఈ గ్రహం అనేది ఏ భావంలో అయితే ప్లేస్ అవుతుందో ఆ భావానికి సంబంధించిన కారకత్వాన్ని ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ తృతీయ భావాన్ని జనరల్గా సోదర భావంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సిబ్లింగ్స్ మధ్య ఎంత కాంపిటేటివ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ అనేది ఒక్కోసారి చూపించినప్పటికీ అంతరంగంగా వీళ్ళకి వెరీ స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుంది. ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినప్పటికీ ఈ పర్సన్స్ అనే వాళ్ళు నిలబడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కుజగ్రహం బాగా బలహీనంగా ఉన్నా లేకపోతే నెగిటివ్ ఎఫెక్షన్ గురైనా ఇదే విధంగా సోదర భావంలో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే సిబ్లింగ్స్ మధ్య రిలేషన్ అనేది చాలా నెగిటివ్గా ఉండడం, అసలు ఒకళ్ళంటే ఒకరికి ఏమాత్రం పడకపోవడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కూడా అక్కడ కుజగ్రహం యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా మిగిలిన గ్రహాలు ఆయన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాల ఆధారంగా మనం డిసైడ్ చేయాలన్నమాట. ఇక కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ మూడో భావంలో ఉన్న కుజుడు ఆయన యొక్క చతుర్థ దృష్టి అనేది ఇక్కడ 6వ భావం మీద ఉండడం జరిగింది. ఈ చతుర్థ దృష్టి అనేది ఎప్పుడు మనం ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ 6th హౌస్ మీద ఉంది కదా. సో ఎనిమీస్ని ప్రొటెక్ట్ చేస్తారా అంటే మనం ఆ విధంగా తీసుకోకూడదు. ఆ 6th హౌస్ నుంచి వచ్చే ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అయినా వీళ్ళు ఫేస్ చేసే ధైర్య సాహసాలు అవ్వచ్చు,
అంత కెపాసిటీ అవ్వచ్చు ఈ పర్సన్స్ లో ఉంటుందన్నమాట. 6వ భావం నుంచి నెగిటివ్ విషయాలంటే ఏదైనా శత్రువుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకున్న లోన్స్ అవ్వచ్చు. అక్కడ కుజగ్రహం కనుక శుభ్రుడుగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ 6th హౌస్ నుంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా వీళ్ళు ఏదైనా లోన్ తీసుకున్నా ఆ తీసుకున్న లోన్ అనేది బాగా సద్వినియోగం అవడం అవ్వచ్చు. 6th హౌస్ అనేది సర్వీస్ ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్ ఉండడం. ఒకవేళ కుజగ్రహం కనుక నెగిటివ్ గా పాపగ్రహంగా కనుక ఉన్నట్లయితే వీళ్ళు తొందరపడి అప్పులు చేసి ఇబ్బందులు గురవడం అవ్వచ్చు, లేకపోతే శత్రువుల వల్ల ఇబ్బందులు అవ్వచ్చు. ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక కుజగ్రహం యొక్క 7వ దృష్టి అనేది 9th హౌస్ మీద ఉండడం జరిగింది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ పట్ల, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ పట్ల బాగా ఇంట్రెస్ట్ అనేది చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుజగ్రహం కనుక మనకి నెగిటివ్గా ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫాదర్తో ఏదైనా ఇష్యూస్ అనేవి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు చేసే హైయర్ ఎడ్యుకేషన్లో అనుకోకుండా సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవ్వడం, దాని కారణంగా ఒక్కోసారి హైయర్ ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవడం, ఇటువంటి ఫలితాలను అక్కడ కుజగ్రహం ఇస్తాడన్నమాట. ఇంకా చివరిగా కుజగ్రహం యొక్క బలమైన 8వ దృష్టి అనేది ఇక్కడ 10వ భావం మీద పడడం జరుగుతుంది. 10వ స్థానం అనేది మనం చేసే ఉద్యోగాన్ని, కెరీర్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విల్ పవర్ని, హార్డ్ వర్క్ని ఇండికేట్ చేసే ప్లానెట్ అనేది అక్కడ 10th హౌస్ చూడడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే ఉద్యోగంలో కూడా బాగా కష్టపడి ఒక మంచి పొజిషన్ కూడా వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళు చేసే జాబ్లో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ దాన్ని వీళ్ళు పోరాటాలతో సాధించి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం నెగిటివ్గా కనుక పనిచేస్తున్నట్లయితే బాగా ఇబ్బందులు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళ బాస్ అనేవాళ్ళు వీళ్ళని ఏమైనా ఒక చిన్న మాట అన్నా కూడా వీళ్ళు దాన్ని రివర్స్లో నన్ను ఈ విధంగా అంటావా అని దానిని నెగిటివ్గా తీసుకుని ఎదురు సమాధానం చెప్పడం వల్ల వీళ్ళు చేసే జాబ్లో స్టెబిలిటీ ఉండకపోవడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని అక్కడ కుజగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం. ఇక్కడ వృషభ లగ్నానికి ఈ కుజగ్రహానికి 7వ వ్యయాధిపత్యం రావడం జరిగింది. సో ఇది శనిపాద లగ్నం కాబట్టి ఈయన పాపగ్రహం ఉంటాడు. అందులోనే ఇక్కడ తృతీయంలో నీచ స్థితిలో ఉండడం జరిగింది అన్నమాట. అంటే దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే కుజగ్రహం అక్కడ తృతీయ స్థానంలో పాపగ్రహం ఉంటూ బలహీనంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ కుజగ్రహం మీద ఇంకా పాపగ్రహాలకు ప్రభావం కనుక ఉన్నట్లయితే ఈ గ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా సివియర్గా ఉంటాయి. అలా కాకుండా ఈ లగ్నానికి శుభగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద ఉంటే ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు అయినా తగ్గుతాయి అన్నమాట. జనరల్గా మనకి 7వ వెళ్ళి తృతీయ స్థానం ఉంటే ఏమవుతుంది, అదంత పాజిటివ్ కాంబినేషన్ అయితే కాదు కదా. ఎందుకంటే తృతీయ స్థానం అనేది మన కష్టపెట్టి ఇబ్బంది పెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ పర్సన్స్ యొక్క మ్యారేజ్ లైఫ్ కూడా బాగా కష్టంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో తరచూ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, లేకపోతే కుజగ్రహం కోపాన్ని, ఆవేశాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఈగో ఇష్యూస్ అవ్వచ్చు, ఇటువంటివి జనరేట్ అవుతాయి. ఇంకా ఈ 7వ స్థానం అనేది పబ్లిక్ రిలేషన్స్ని, మనం చేసే బిజినెస్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ బిజినెస్లో కూడా వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉండడం అవ్వచ్చు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అవ్వచ్చు. ఇటువంటి ఫలితాలు అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కుజగ్రహానికి ఇక్కడ వ్యయాధిపత్యం కూడా రావడం జరిగింది కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే వ్యయాధిపతి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సిబ్లింగ్స్ రిలేషన్ అనేది నెగిటివ్గా ఉండొచ్చు, చాలా వీక్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే 12th హౌస్ అనేది నష్టాల గురించి, లాసెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ దాన్ని ఎవరు గుర్తించరు. ఒకవేళ గుర్తించినా ఈ పర్సన్స్ అనేవాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడితే వీళ్ళకి రిజల్ట్ అనేది ఓన్లీ 40 to 50% మాత్రమే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఫైనల్గా మనం నక్షత్రాల యొక్క ప్లేస్మెంట్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం, వృషభి నక్షత్రం, ఆశ్లేష 1వ పాదం వరకు ఈ కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం అనేది గురు నక్షత్రం, వృషభి శని నక్షత్రం, ఆశ్లేష అనేది బుధ నక్షత్రం. ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి ఓన్లీ శని బుధ గ్రహాలు మాత్రమే మిత్రగ్రహాలు. ఇక్కడ కుజగ్రహం ఓన్లీ వృషభి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రంలో ఉంటేనే అక్కడ కుజుడు కొంతవరకు అయినా పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా కుజుడు అక్కడ బలహీనంగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని, శుక్ర, బుధ గ్రహాల కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఆ కుజగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి. మనం ఈ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఆ తృతీయ స్థానంలో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో, తృతీయ స్థానంలో ఉన్న కుజగ్రహం ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. ఈ వీడియో నేను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా
యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.